హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. సో వెల్కమ్ టు రైడింగ్ స్టోరీస్. ఈరోజు ఎపిసోడ్ ఆల్రెడీ మీకు థంబ్నెయిల్ చూసి అర్థమై ఉంటుంది. బట్ థంబ్నెయిల్లో ఏం చూసారో అంతకంటే ఇంకా ఎంటర్టైనింగ్గా ఉంటుంది ఈరోజు నేను చెప్పబోయే స్టోరీ. ఈ స్టోరీ జరిగింది రాజస్థాన్లో మజావాడ్ అని ఒక ఊరు పేరు ఉంది అక్కడ. అంటే ఉదయ్పూర్ డిస్టిక్ ఏది ఉందో అందులో ఒక విలేజ్ అన్నమాట, యావది మజావాడ్ అనేసి. ఇక్కడ జరిగిందన్నమాట. బాలేష్ జోషి అని ఆ మజావాడ్ అనే విలేజ్ ఏదైతే ఉందో అందులో ఒక టెంపుల్లో పూజారిగా పనిచేస్తూ ఉంటాడనమాట. అంటే అర్చకుడిగా పనిచేస్తూ ఉంటాడు. బాలేష్ జోషి అని తన పేరు. ఆ టెంపుల్కి ఒక పెళ్ళైన ఆవిడ వచ్చేది. తన పేరు వచ్చేసి సోను కున్వర్ అని. ఆవిడ అయితే తరచు అంటే రోజు వచ్చేది ఆ టెంపుల్కి. ఈ రోజు వచ్చే క్రమంలో ఈ బాలేష్ జోషి ఏం చేస్తాడంటే తన పైన ఒక కన్నేస్తాడన్నమాట. అంటే తను చూసేకి బాగుంటుంది, సో తనతో ఎంజాయ్ చేయాలి అనేసి ఈ పూజారి ఏదైతే ఉంటాడో బాలేష్ జోషి వాడు ఒక కన్నేస్తాడన్నమాట. అదే టైంలో ఏమవుతుందంటే ఈ సోను కున్వర్ ఎవరైతే ఉందో రాహుల్ మీనా అని ఇంకొక అతను ఆ టెంపుల్కి వస్తూ ఉంటాడనమాట. వాడికి కనెక్ట్ అయిపోతుంది. అంటే బాలేష్ జోషి వచ్చి సోను మీద కన్నేస్తాడన్నమాట. కానీ ఈ సోను వచ్చి రాహుల్ అనే అతనితో అక్రమ సంబంధంని పెట్టుకుంటుంది. ఆ రోజు నుంచి వీళ్ళిద్దరూ క్లోజ్ అవుతారన్నమాట. బట్ వీళ్ళిద్దరూ క్లోజ్గా ఉండేది ఈ బాలేష్ జోషి పూజారి ఎవరైతే ఉన్నాడో వాడికి తప్ప ఇంకెవరికి తెలియదు. అందువల్ల ఈ బాలేష్ జోషి అరే నేను ఎంజాయ్ చేయాలి అనుకుని ఉండే దానితో ఇంకొకడు తిరుగుతున్నాడు కదా అనేసి ఈ బాలేష్ జోషి ఏమైతే ఉన్నాడో వాడు కడుపు మండుకుంటాడన్నమాట. సరే ఏదైతే అదే అవని అనేసి ఈ బాలేష్ జోషి ఏదో ఉంటాడు కదా వాడు సోను దగ్గర ఫోన్ నెంబర్ తీసుకుంటాడన్నమాట. ఫోన్ నెంబర్ తీసుకొని మెసేజ్ చేసేది, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నేను నీతో ఒకరోజు గడపాలి అనుకుంటున్నాను, అలా ఇలా అనేసి ఒక రొమాంటిక్గా చాట్ చేసేవాడు అన్నమాట. ఈ సోను కూడా దాన్ని లైట్గా తీసుకునేది. అంటే అన్నీ ఎంటర్టైన్ చేయలేదన్నమాట. ఎవరిని బాలేష్ జోషిని ఎంటర్టైన్ చేయలేదు. అయితే ఈ సోను ఉంది కదా తను వచ్చేసి రాహుల్తో అక్రమ సంబంధాన్ని కంటిన్యూ చేసేది. బాలేష్ జోషితో మాత్రము ఏమీ రెస్పాండ్ చేయకుండా గమ్మనుండేదన్నమాట. అప్పుడు ఈ బాలేష్ జోషికి ఏమవుతుందంటే మండుకుంటాడు. తను నన్ను వదిలేసి రాహుల్తోనే ఎక్కువగా గడిపేకి ఇష్టపడుతుంది అని చెప్పేసి ఈ బాలేష్ జోషి ఎవడైతే ఉంటాడో వీళ్ళిద్దరూ అక్రమ సంబంధం పెట్టుకున్నారని మీనా వైఫ్కి, అంటే రాహుల్ మీనా వైఫ్కి సోను కున్వర్ హస్బెండ్కి చెప్తాడన్నమాట. అప్పుడేమవుతుందంటే ఇద్దరిళ్లలోనూ పెద్ద గొడవ జరుగుతుందన్నమాట. ఎందుకంటే వీళ్ళ అక్రమ సంబంధాన్ని బాలేష్ జోషి అయితే బయట పెట్టేశాడు. అలా అయ్యి వీళ్ళిద్దరి మధ్య, అంటే వీళ్ళ ఇద్దరు ఫ్యామిలీ మధ్య పెద్ద గొడవే జరుగుతుంది. ఇలా అయ్యి వీళ్ళిద్దరూ విడిపోతారన్నమాట. బాలేష్ జోషి పెట్టిన చిచ్చు వల్ల ఏమవుతుందంటే వీళ్ళిద్దరూ విడిపోతారు. బట్ వెరీ నెక్స్ట్ డేనే వచ్చి అవన్నీ నిలదీస్తారన్నమాట. నువ్వెందుకు చెప్పావు, మా ఇంట్లో ఇలా గొడవలు అయ్యాయి, అలా ఇలా అనేసి బాలేష్ జోషిని నిలదీస్తారు. అప్పుడే సోను కున్వరు నువ్వు నాకు చేసిన మెసేజ్లు అందరికీ చూపిస్తాను, నీ పరువు తీస్తాను అని బ్లాక్మెయిల్ చేస్తుందన్నమాట. అప్పుడు బాలేష్ జోషి కొంచెం వెనకడుగేస్తాడు. ఎందుకంటే అప్పటి వరకు ఆ ఊర్లో మజావాడ్ ఊరు ఏదైతే ఉందో అందులో వీడికి మంచి పేరు ఉంటుందన్నమాట. అంటే మంత్రాలు తంత్రాలు వేసేది, ఎవరైనా పిల్లలు పుట్టలేదంటే వాళ్ళకి అంటే తాయితాలు కట్టేది, ఇలాంటివి చేస్తూ మంచి డబ్బులు కూడా సంపాదించాడు. అయినప్పటికీ కూడా వీడు సోను మీద కన్నేసి ఇలా తగులుకున్నాడన్నమాట. అప్పుడు బాలేష్ జోషికి భయం వస్తుంది. ఎందుకంటే సోను కున్వర్ వచ్చి తన భాగవతాన్ని ఏమైనా బయట పెడితే ఇంకా అందరి ముందర బుక్ అయిపోతాను, తర్వాత నా పరువే పోతుంది అని చెప్పి బాలేష్ జోషి ఏదైతే ఉన్నాడో వాడు కొంచెం సాఫ్ట్ అవుతాడన్నమాట. లేదు యాక్చువల్లీ నేను చెప్పలేదు, మీ ఇంట్లో ఎలా తెలిసిందో నాకు కూడా తెలీదు, మీరిద్దరూ రిలేషన్షిప్ని కంటిన్యూ చేయండి, అందుకు నేనే హెల్ప్ చేస్తాను అని చెప్పి ఇచ్చేస్తాడు. ఆ రోజు నుంచి ఏం చేస్తారో ఈ మీనా తర్వాత రాహుల్ మీనా తర్వాత సోను కున్వరు వీళ్ళిద్దరైతే ఏదైతే ఉంటారో వీళ్ళిద్దరు ఇల్లిట్ రిలేషన్షిప్, అంటే వీళ్ళిద్దరు అక్రమ సంబంధానికి ఈ బాలేష్ జోషినే సపోర్ట్గా ఉంటాడు. తర్వాత ఏమవుతుంది, అయినప్పటికీ కూడా ఈ బాలేష్ జోషికి ఒక కన్ను ఉంటుంది. ఎలా అయినా చేసి ఈ మీనాని ఎంజాయ్ చేయాలి, ఈ సోనుని అయితే సోనుతో ఎంజాయ్ చేయాలి అని వీడికి ఒక కన్ను అయితే వేసి ఉంచుంటాడు. అయినప్పటికీ కూడా సోను వీడికి అంటే వీడితో గడపేకి ఇష్టపడతా ఉండలేదు, ఎవరితో బాలేష్ జోషితో గడపేకి ఇష్టపడతా ఉండలేదు.
అదే టైంకి ఏమవుతుందంటే సోనుకి పిల్లలు ఉండలేదు. అప్పుడు రాహుల్ వల్ల ఒక పిల్లాడిని కనాలి అని సోను అనుకుంటుంది. ఎంత ట్రై చేసినా కూడా అది అవుతా ఉండలేదు. అలా ఈ బాలేష్ జోషి దగ్గరనే సలహా అడిగేకి వస్తారన్నమాట. ఇలా మాకు పిల్లలు పుట్టట్లేదు అని ఎవరు సోను అడుగుతుంది. ఆ సోను ఏమడుగుతుందంటే నా బాయ్ ఫ్రెండ్ వల్లనే నాకు పిల్లలు కలగాలి అని అడుగుతుందన్నమాట. అప్పుడు ఈ బాలేష్ జోషి ఒక ఐడియా ఇస్తాడు. సరే ఒక పని చేయండి, నేను ఒక పూజ చేస్తాను, ఆ పూజ వల్ల మీకు డెఫినెట్లీగా పిల్లలు పుడతారు అని చెప్పేసి చెప్తాడనమాట. వీళ్ళిద్దరూ కూడా ఎవరో రాహుల్ మీనా తర్వాత సోను కున్వర్ కూడా సరే ఆ పూజకి మేము కూడా వస్తాము అని చెప్పి చెప్తాడనమాట. అప్పుడు కండిషన్స్ వేస్తాడు ఎవరు బాలేష్ జోషి, ఆ పూజకు ఎలా రావాలి అని. కండిషన్ నెంబర్ 1, ఆ పూజని ఎవరు చూడకున్నట్లు చేయాలి అని చెప్తాడు. కండిషన్ నెంబర్ 2 వచ్చి ఆ పూజ తర్వాత ఇద్దరు నగ్నంగా నా ముందే గడపాలి అని చెప్తారు. అందువల్ల వీళ్ళు కొంచెం వెనక ముందు ఆలోచించినా కూడా తర్వాత ఓకే అంటారు. అంటే బాలేష్ జోషి ఏమైతే చెప్తాడో పూజకి, ఆ పూజ చేసేకి ఓకే అని చెప్తాడు. ఈ బాలేష్ జోషి చెప్పినట్టుగానే రాహుల్ మళ్ళీ సోను ఏం చేస్తారంటే ఫారెస్ట్కి వస్తారన్నమాట. బైక్లో వస్తారు. అంతకుముందే ఈ బాలేష్ జోషి వచ్చి పూజకి అన్నీ ప్రిపేర్ చేసి ఉంచుంటాడు అన్నమాట. అంటే వాడు చెప్తాడు, నేను పూజ స్టార్ట్ చేస్తాను, తర్వాత పూజ అయిన తర్వాత నేను చెప్తాను, అప్పుడు ఇద్దరు కలవండి, కలిసిన తర్వాత మధ్యలో ఆపేయండి, అప్పుడు నేను మీకు ఒక మెడిసిన్ అప్లై చేస్తాను బాడీ మొత్తము, అది అప్లై చేసిన తర్వాత మళ్ళీ కలిసి మళ్ళీ అంటే శృంగారంలో మళ్ళీ కలవండి, అప్పుడు పిల్లలు పుడతారు అని చెప్తాడు. దీన్ని సోను మళ్ళీ రాహుల్ ఇద్దరు నమ్ముతారన్నమాట. సరే అని చెప్పేసి వీడు బాలేష్ జోషి ఏం చేస్తాడంటే పూజ స్టార్ట్ చేస్తాడు. స్టార్ట్ చేసి పూజ అయిన తర్వాత వీళ్ళిద్దరిని రాహుల్ మళ్ళీ సోనుని ఇద్దరిని కలవండి అని చెప్తారు. అప్పటికల్లా వీళ్ళు బట్టలు కూడా తీసి పూజలో నగ్నంగా పార్టిసిపేట్ చేసిన వల్ల వీళ్ళు ఏం సిగ్గుపడరన్నమాట. బాలేష్ జోషి ముందే వీళ్ళిద్దరూ గడిపేకి స్టార్ట్ చేస్తారు. రాహుల్ మళ్ళీ సోను కలిసిన తర్వాత మధ్యలోనే ఆపేసి అప్పుడు చెప్తాడన్నమాట వీళ్ళిద్దరికి, నేను ఒక మెడిసిన్ రాస్తాను, కింద ఎవరైతే పడుకొని ఉంటారో సోను తను వచ్చి తన వంటికి నేను ఒక మెడిసిన్ కనిపెట్టున్నాను, దాన్ని రాస్తాను, దాన్ని రాసిన తర్వాత మళ్ళీ కలవండి, అప్పుడు పిల్లలు పుడతారు అని చెప్తాడు. దీన్ని వీళ్ళిద్దరూ నమ్మేస్తారన్నమాట. అది ఎలా నమ్మారో నాకు ఇప్పటికీ కూడా అర్థమవ్వలేదు. సరే అని వీళ్ళిద్దరూ నమ్ముతారు. రాహుల్ మధ్యలోనే ఆపుతాడు, పైకి లేస్తాడు. తర్వాత ఈ బాలేష్ జోషి ఎవడైతే ఉన్నాడో ఈ సోను మళ్ళీ రాహుల్ రాకముందే, అంటే పూజకి రాకముందే ఒక 50 ప్యాకెట్స్ ఆఫ్ ఫెవిక్విక్ ఏదైతే ఉందో దాన్ని కట్ చేసేసి ఒక బాటిల్లో పెట్టి, అంటే బాటిల్లో స్టోర్ చేసి పెట్టుకొని ఉంటాడు. రాయడానికి స్టార్ట్ చేస్తాడు. తన తొడలు, చేతులు, కాళ్ళు, నడుము ఇలా ఫెవిక్విక్ రాస్తాడన్నమాట. జిగురుగా ఉంటుంది, భయపడకండి అని చెప్పేసి రాస్తాడు. సరే రాసిన తర్వాత కలవండి అంటారు. అప్పుడు రాహుల్ మళ్ళీ కలిసేకి ముందవుతాడన్నమాట. రాహుల్ మీనా అనుకుని సోను కున్వర్ని హగ్ చేసుకున్న వెంటనే అతుక్కుపోతాడన్నమాట. అప్పుడు వాడికి అర్థమవుతుంది, నేనేదో ట్రాప్లో ఇరుక్కుపోయాను అని అప్పుడు వాడికి రియలైజ్ అవుతుంది. అప్పటికల్లా అతుక్కుపోయి ఉంటాడనమాట, విడిపించుకోనికి అవ్వదు. అప్పుడు ఈ బాలేష్ జోషి ఏం చేస్తాడంటే వీళ్ళపైన దాడికి ముందవుతాడన్నమాట. రాళ్ళు, కర్రలు, చేతికి ఏది దొరికితే దాన్ని తీసుకొని వీళ్ళిద్దరి మీద దాడి చేస్తాడు. ఆ దాడి వల్ల ఏమవుతుందంటే వీళ్ళు తీవ్రంగా గాయపడతారన్నమాట. ఆ గాయాల వల్ల వీళ్ళు చనిపోతారు. ఆ ఫారెస్ట్ ఏదైతే ఉంటుంది ఆ ఫారెస్ట్లోనే చనిపోతారు. తర్వాత అక్కడి నుంచి బాలేష్ జోషి పరారవుతాడన్నమాట. ఈ ఇన్సిడెంట్ జరిగిన ఒక 2-3 డేస్ తర్వాత ఆ ఫారెస్ట్ నుంచి బాడీ స్మెల్ వచ్చేకి స్టార్ట్ అవుతుంది. అప్పుడు దగ్గరలో ఉన్న విలేజ్ వాళ్ళు ఏం చేస్తారంటే పోలీసులకి కంప్లైంట్ చేస్తారన్నమాట. పోలీసులు వచ్చి చూస్తే అప్పటికల్లా బాడీ కుళ్ళిపోయి ఉంటుంది. పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసేకి స్టార్ట్ చేసిన తర్వాత సీసీ కెమెరా చెక్ చేస్తారన్నమాట. అంటే రాహుల్ మళ్ళీ సోను ఏ రోడ్కి ఎంట్రీ అయ్యారో ఆ రోడ్ సీసీ కెమెరాని చెక్ చేస్తారు. కానీ వాళ్ళు ఒకవైపు ఎంట్రీ అయ్యి ఉంటారు, ఇంకోవైపు ఎగ్జిట్ అయ్యి ఉండరు అన్నమాట. ఈ బాలేష్ జోషి మాత్రం ఎంట్రీ అయ్యి ఉంటాడు, ఎగ్జిట్ మళ్ళీ సేమ్ అక్కడి నుంచినే ఎగ్జిట్ అయ్యి ఉంటాడు. అప్పుడు డౌట్ వచ్చి వాడి బైక్ నెంబర్ని ఇచ్చేసి ఫాలో అప్ చేసి ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు వాడు అదే విలేజ్లో ఉన్నట్టు తెలుస్తుంది.
తర్వాత పోలీసులు వెళ్ళి వాడిని లాక్కొని వచ్చి గట్టిగా అడిగేపటికి చెప్తాడనమాట, లేదు ఇలా ఇలా జరిగింది, ఇలా ఇల్లీగల్ రిలేషన్షిప్ ఉండింది, నాకు అది నచ్చలేదు, అందుకే ఇలా మర్డర్ చేశాను అని బాలేష్ జోషి జరిగిన వృత్తాంతం అంతా చెప్తాడన్నమాట. మీకు ఈ స్టోరీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కనెక్ట్ అయ్యి ఉండండి, కష్ట సుఖాలు మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.